కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా సంఘటనని ఉరిదాకా లాక్కెళ్లారు బుద్దా వెంకన్న గారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని రేషన్ బియ్యం అక్రమ రవాణా సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఉరిదాకా తీసుకువెళ్ళారు బుద్దా వెంకన్న గారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు బుద్దా వెంకన్న గారు ఆ సంఘటనని ఉరిదాకా ఎందుకు తీసుకువెళ్ళారు, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బుద్దా వెంకన్న తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైనటువంటి లీడరు. ఇప్పుడు ఆయన బియ్యం స్మగ్లింగ్ గురించి మాట్లాడారు. పైగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జరిగింది. ఇది మచిలీపట్నానికి సంబంధించి పేర్ని నానికి సంబంధించి గోడౌన్లో స్మగ్లింగ్ వ్యవహారం. గోడౌన్లో ఉన్నటువంటి బియ్యాన్ని తరలించేసి అతను ఏదో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి తాజా ఆరోపణ. ఆయన మీద ఆల్రెడీ కేసు కట్టారు. ఆయన ఏమో విచారణకి రావాలంటే ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. విచారణకి సహకరించమని చెప్పి కోర్టు చెప్పింది. కానీ ఈయన విచారణకి సహకరించకుండా పోలీసులు దొరకకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు. సరే, ఆయన వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. ఆయన నిర్వహించినటువంటి 2 గోడౌన్స్ ఎవరి పేరు పైన ఉంది? ఒకటేమో ఆయన మదర్ పేరు పైన ఉంది, ఇంకోటేమో ఆయన సతీమణి జయసుధ గారి పేరు పైన ఉంది. ఇప్పుడు జయసుధ గారు విచారణకు హాజరు కావాలి. పోలీసులు గత 3-4 రోజుల నుంచి వెతుకుతుంటే ఆవిడ ఇప్పుడు అజ్ఞాతంలో పోయారని చెప్పి పోలీసులు చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉన్నారు, మాకు తెలియట్లేదని చెప్పి పోలీసులే చెబుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ పేర్ని నాని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన చేసినటువంటి బియ్యం మాఫియా, బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకు చర్చనీయాంశమైంది అని అంటే, ఇప్పుడు కాకినాడ పోర్టులో బయటపడింది. సీజ్ ద షిప్ అనే దగ్గర నుంచి అది హైలైట్ అయింది. అంతకుముందు స్మగ్లింగ్ లేదంటే ఉంది, కానీ ఎప్పుడు హైలైట్ అయింది? సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్ళారో అప్పటి నుంచి దాని ఫ్లేవర్ బయలుదేరింది. ఆ తర్వాత నుంచి దాని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి వీటన్నిటి మీద వచ్చి అసలు కాకినాడ సెజ్జు, కాకినాడ సీపోర్టు సంబంధించినటువంటి భోగోతం, ఆ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు దగ్గర నుంచి మొత్తం వాటాలు 41% ఏ విధంగా రాయించుకున్నారు, 2000 కోట్ల రూపాయలు చేసేది 400 కోట్లకి ఎట్లా రాయించుకున్నారు బెదిరించి, ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి? సీజ్ ద షిప్ తర్వాత బయటకు వచ్చినాయి, అంతే కదా. సో ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో మొత్తం అసలు అక్కడ స్మగ్లింగ్ ఎంత జరుగుతుంది, రేషన్ బియ్యం ఎంత జరుగుతుంది, ఇది అన్నిటి మీద జరుగుతున్నప్పుడు అది విచారణకి వస్తూ పేర్ని నానికి తగిలింది. పేర్ని నాని మొన్నటి వరకు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకన్నా నిజాయితీ పడి ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడేవాడు. అంటే ఇండైరెక్ట్గా ఆయన మాటల్లో ఏంటంటే స్వచ్ఛమైనటువంటి పాలిటిక్స్ని చేస్తున్నాం మేము, ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో మేము అసలు ఇమ్మడలేని పరిస్థితులే, అందుకే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను రాజకీయాల నుంచి కూడా అన్నాడు ఎన్నికల ముందు. సీన్ కట్ చేస్తే పేర్ని నాని నీకు పౌర సరఫరాల శాఖకి గోడౌన్లు ఇచ్చేసి ఆ గోడౌన్లో పౌర సరఫరాల శాఖ నింపినటువంటి బియ్యం బస్తాలని మాయం చేశాడు. దాదాపు 15 రోజులకి 2 కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ప్రాథమికంగా వాళ్ళు పౌర సరఫరాల శాఖ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అసలు స్టాక్ ఎంత ఉంది, ఎంత తరలించేశాడు వీటన్నిటి మీద. ఇది వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు, స్టాక్ మిస్ అయిన దానికి నేను బాధ్యత వహిస్తూ అని చెప్పేసి 1,50,00,000 రూపాయలు, 1,40,00,000, 1,50,00,000 ఇవ్వడానికి రెడీ అయ్యాడు. డీడీ కూడా తీశారు. డీడీ తీసిన తర్వాత అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కసారిగా 1,70,00,000, 1,40,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? కిరణ్ అనేవాడు. ఎవరా కిరణ్? ఫణి ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఎంక్వైరీ నడిచింది. దీంతో ఇది మొత్తం టిపికల్గా మారింది. ఒకవైపు స్మగ్లింగ్, ఇంకోవైపు ఏమో మనీకి సంబంధించిన ఇష్యూ. ఈ 2 టిపికల్గా మారేటప్పటికి ఆయన అప్స్టాండ్ అయిపోయాడు. లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అసలు పేర్ని నాని కుటుంబం ఎక్కడుంది, పేర్ని నాని ఎక్కడున్నారు? పోలీసులు చెబుతున్న దాని ప్రకారం అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశామని చెప్పి చెప్తున్నారు. కానీ పేర్ని నాని కుటుంబం మాత్రం ఈ అంశం మీద ముందస్తు బెయిల్ నమోదు చేస్తూ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అవన్నీ కోర్టులో అంటే వీళ్ళు పోయి హాజరు గారు కదా, వాళ్ళ తరఫున అడ్వకేట్ పోయి పిటిషన్ వేస్తారు. ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదుగా. ఆయనో లేకపోతే జయసుధ గారు, ఆయన సతీమణో ఎవరు వాళ్ళ మదరో పోయి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆయన తరఫు నుంచి అడ్వకేట్స్ ప్రయత్నం చేస్తారు. ఈలోపు వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్దా వెంకన్న గారు తెర మీదకి వచ్చారు. బుద్దా వెంకన్న గారు ఏమన్నారు, ఆయన ఇలాంటి వాళ్ళని అసలు ఉరిదీయాలి,
అని చెప్పి నిన్న ప్రెస్ నోట్లోనూ విడుదల చేశారు. ప్రెస్ మీట్లోనే చెప్పాడు ఆయన, ఇలాంటి వాళ్ళని అసలు ఉరి తీయాలి, ఎవరు పేరు లాంటి వాళ్ళని, వీళ్ళు ప్రజా సంపదని పందుకుక్కల్లాగా దోసుకున్నారు 2019 నుంచి 2024 వరకు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ పెద్ద దొంగల్లో గజ దొంగ పేరుని నాని, కాబట్టి ఇతను తీసుకెళ్ళి ఉరి తీయాలి అని చెప్పి ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఉరి అనేది ఏ సందర్భంలో వస్తుంది, అసలు ఎంత పెద్ద నేరం చేస్తే వస్తుంది, మరి ఈ మాట ఎందుకు అన్నాడు అనేది పెద్ద చర్చ ఇప్పుడు. మళ్ళా ఇది బియ్యం స్మగ్లింగ్, దాని పర్యవసానం ఇవన్నీ చూస్తే ఆర్థిక ఉగ్రవాదులే ఉన్నారు, వాళ్ళకే ఉరి శిక్ష ఇలా. మరి పేరుని ఆయన గోడౌన్లో నుంచి బియ్యం ఏదో తీసుకెళ్ళిపోయాడు అనే దాని మీద ఉరి తీయాలి అని అంటే అంత పెద్ద తప్పు చేశాడా పేరుని అనేది ఒక చర్చ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొస్తుంది. సో బుద్ధ వెంకన్న అతను ఇలానే మాట్లాడతాడు. బుద్ధ వెంకన్న రాజకీయ చరిత్ర అంతేను. బుద్ధ వెంకన్న అసలు తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీకి మైనస్. అతను ఇలాంటి మాటలు మాట్లాడి అధికారంలో ఉండి ఉరి తీసేది ఏంది, ఉరి మరి అసలు అరెస్టే చేయలేకపోతున్నారు, ఉరేం తెస్తావు వీళ్ళు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. దీంతో పేరుని చుట్టూరు, అలాగే ఆయన సతీమణి జయసూద్ గారి చుట్టూరు మొత్తం ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. ఈ రాజకీయం నడుస్తుంది, పొలిటికలైజ్ అయింది. పొలిటికలైజ్ అయిన కారణంగా ఏమైంది, అసలు అక్కడ కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది, బియ్యం ఎంత స్మగ్లింగ్ అవుతుంది, బియ్యం ఆగిపోయిందా లేదా, అసలు మరి రేషన్ కార్డులు ఏం చేస్తారు, ఇవన్నీ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈయన వచ్చేసి ఉరి తీయాలనగానే దీని మీద పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతే కదా, టాపిక్ సీరియస్ టాపిక్, దాని మీద డిస్కషను, సంస్థలు ఇన్వెస్టిగేషన్ సంస్థలు అన్నీ కూడా విజిలెన్స్ కానీ అవన్నీ అక్కడ పనిచేస్తున్నప్పుడు అసలు విజిలెన్స్ విచారణ ఎక్కడి వరకు వచ్చింది, పౌర సరఫరాల శాఖ చేసినటువంటి విచారణలో ఏం తేలింది, వీళ్ళు ఎంత అసలు వెనకేశారు, ఇవన్నీ కదా రావాల్సింది బయటికి. ఇప్పుడు పేర్నాని గారు ఫస్ట్ విచారణ స్టార్ట్ చేయగానే 1,70,00,000 కట్టడానికి ముందుకు వచ్చాడు, 1,40,00,000, 1,70,00,000. మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతున్నప్పుడు ఇంకెంత ఇతను బియ్యం తరలించాడు అని చెప్పి చర్చ నడిచినప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి వస్తుంది. ఇప్పుడేమవుతుంది, ఆయన ఉరి తీయాలనగానే ఉరి తీయాలంటావా, అంత తప్పు చేశాడా, అలా అయితే మిమ్మల్ని ఎంతమంది తీయాలి ఉరి, ఇట్లా ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో టాపిక్ డైవర్ట్ కావడంతో పాటు ఏమవుతుంది, అసలు విషయం పక్కదోవబడుతుంది. సరిగ్గా ఇక్కడే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లా వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న అందరూ ఒకటేను, తెర వెనుక, కాబట్టి దీన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి మాట్లాడుకుంటున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం వాడేటువంటి పదజాలం లేదంటే పదాలు కూడా ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మనం వాడాలి. ప్రతిదానికి పెళ్లికి తగ్గడానికి ఒకే మంత్రం కాదు కదా. అప్పుడు ఉరి తీయాలని అంటే అది పెద్దవాడు, అది ఉరి తీస్తారా, ఉరి తీసే అవకాశం తీయండి, మరి తెలుగుదేశం పార్టీ ఉంది కదా అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి దానికి ఏం చెప్తారు బుద్ధానికన్నా, చెప్పాలి కదా. కనీసం అరెస్ట్ కూడా చేయలేకపోతున్నారు ఉరి తర్వాత సంగతి. ఇప్పుడు ఆయన అరెస్ట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉంది కదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎన్ని రోజులు అజ్ఞాతంలో ఉంటారు, కూటమి నేతలు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు అంటే కూడా కొన్ని వార్తలు వస్తాయి. అంతే, ఆల్రెడీ అక్కడ ఉండే పబ్లిక్కి చాలా స్పష్టత ఉంది. పేపర్లో న్యూస్ చూస్తుంటే కనుక వీళ్ళందరూ తెర వెనుక మొత్తం అందరూ ఒకటేను, అసలు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళని అని చెప్పి గత 2-3 వారాల నుంచి ఒకటే న్యూస్ కదా. జోగి రమేష్ని తీసుకురావాలి, పేరు నాని తీసుకొని వీళ్ళందరూ నాని వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది కదా టాక్. సో కాబట్టి ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనే దాని మీద కన్నా కూడా ఈ ఉరి అనేది ఇది కనుక మాట్లాడకుండా ముందు ఆయన్ని అరెస్ట్ చేయిస్తే బుద్ధ వెంకన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి అధికార పార్టీలో, అప్పుడు ప్రజలు ఆయన్ని ప్రశంసిస్తారు. ఇప్పుడు ఈ డైలాగుల వల్ల సీరియస్నెస్ పక్కదోవ పడుతుంది అనేది మాట్లాడుకుంటున్నటువంటి ఒక చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.